గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, మనం కనుక నిన్నటి వీడియోలో కనుక చూస్తే కనుక నేను రెండు విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసి 22,310 క్రాస్ అవుతే కనుక మార్కెట్ 400 ఎబో లేదా 450 వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. సో ఈరోజు హై అయితే మాత్రం ఎక్కడి వరకు వెళ్ళిందంటే మార్కెట్ 432 వరకు మార్కెట్ వెళ్ళింది. సో 432 అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు, హై అనే పొజిషన్లో మీరు గమనించవచ్చు. $432 అనేది ఇక్కడ వరకు వెళ్ళింది. సో అలాగే నేను ఇంకో విషయం చెప్పడం జరిగింది, 160 అనేది ఎప్పుడైతే క్రాస్ అవుతే కనుక అది వచ్చేసి 060 వరకు మార్కెట్ డౌన్ వస్తుందని చెప్పడం జరిగింది. సో మార్కెట్ అదేవిధంగా 060 వరకు అయితే మాత్రము మార్కెట్ కిందికి వచ్చింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, 050 to 060 వరకు అనేది మార్కెట్ కిందికి వచ్చింది. సో 160 క్రాస్ అవుతే కనుక ఈ రేంజ్కి వస్తుందని చెప్పాను, అలాగే మార్కెట్ వచ్చింది. కానీ ఇక్కడ చాలా డ్రామా నడిచింది. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు టచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి రావడం. సో ఇంతసేపు వెయిట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే మన ప్రీమియం అనేది పడిపోతుంది, దాని ద్వారా మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది టచ్ అయితేనే, ఇది క్రాస్ అవుతానే మేము ట్రేడ్ చేస్తామనేది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. సో నేనైతే దాని ఒక లెవెల్ అనేది ఉంటుంది నాకు, దాని తర్వాత ఇస్తుంది అని చెప్పేసి, కానీ అది ఏ టైంలో ఎక్కువ కంటిన్యూషన్గా ఇస్తుంది, సో ఏ టైం తర్వాత వస్తుందంటానికి నాకు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీన్ టు సే చెప్తాను ఒకసారి. సో ఈ క్యాండిల్స్ అనేటివి ఎప్పుడైతే వరుసగా సేమ్ కలర్స్ వస్తాయో ఆ తర్వాత మాత్రం నేను ఒక డిసిజన్ తీసుకుంటాను. సో సేమ్ కలర్స్ రావడం వల్ల ఏముంటుందంటే, ఈ సేమ్ కలర్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ సేమ్ కలర్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఒక విధంగా మనకు చెబుతుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ కలర్స్ వచ్చాయి కదా, ఇక్కడ మనకు మార్కెట్ అనేది నెక్స్ట్ డిఫరెంట్ కలర్ పడ్డప్పుడు మనకు మార్కెట్ అనేది ఎటువైపు వెళ్తుంది, సో ఎటువైపు వెళ్ళాలని దీని ఆలోచన అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి చూసారా, నెక్స్ట్ కలర్ పడ్డాము, దీనికి కూడా సంబంధం ఉంటుంది. ఇది ఒకసారి ఏమొచ్చింది, ఇది ఒకసారి ఏమిచ్చింది. సో దీన్ని బట్టి నేనైతే ఈ లెవెల్ని బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకు ఇక్కడ 100 పాయింట్స్ ఏమో నేను ఇక్కడ తీసుకున్నాను ఈ లైన్లో. సో నేను రోజంతా మార్కెట్ చేయలేదు, సో ఇదొకటి మాత్రమే మార్కెట్ చేశాను. సో అదేవిధంగా నేను ఎర్న్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇంకా విషయం ఏంటిదంటే, ఈరోజు అయితే మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు ఎన్ని మాటలు చెప్పొచ్చు. సో రేపటి పరిస్థితి ఏంటి, రేపు పరిస్థితిలో మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతుంది, నేనైతే రేపు ఏం చేయాలనుకుంటున్నానంటే, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేటివి ఉన్నాయి కదా మనకు. సో మ్యాక్సిమం నేనైతే కనుక గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. సో గ్యాప్ డౌన్ అంటే కనుక ఈ రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయిపోయి 300 కంటే పైన లేదా 330 కనుక ఓపెన్ అయిపోయి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే కనుక చాలా వెయిట్ చేస్తాను, ఎందుకంటే నాకు 300 అనేది కంపల్సరీ, 306 ఇంతకుముందు చెప్పాను కదా, అది క్రాస్ అయ్యి పైకి వెళ్తే కనుక అప్ సైడ్ మూమెంట్ ఉంటుందని. అలాగే ఇప్పుడు నాకు డౌన్ సైడ్ రావాలి అంటే కనుక మార్కెట్ 300 అనేది కంపల్సరీ క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు నేను అనేది డౌన్ సైడ్ ట్రేడ్లో ఉంటాను. ఎలాగా అంటే కనుక నిన్న చెప్పాను మీకు నేను. సో ఈ డౌన్ సైడ్ అనేది 060. సో ఈ డౌన్ సైడ్ అనేది ఎప్పుడైతే 060 కాదు, నేనేం చెప్పానంటే నిన్న ఇది లెవెల్ 230 అనేది క్రాస్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే కనుక డౌన్ సైడ్ ట్రేడ్ అనేది లేదు. 160 అనేది ఇంతకుముందు పాతగా చెప్పినది. సో అలాగే రేపైతే నేనేం చేస్తానంటే, ఈ లెవెల్ 306 అంటే 300 అనేది క్రాస్ అయ్యి కిందికి వస్తేనే నేను అనేది డౌన్ సైడ్ మూమెంట్ అనేది చేస్తాను. ఎప్పుడైనా సరే అంటే ఇది మూమెంట్ అనేది ఒక్కసారిగా పడిపోవచ్చు, లేదా కొంచెం ఆగిపడవచ్చు, పైకి వెళ్ళి రావచ్చు, కిందికి రావడం అయితే గ్యారంటీ. కానీ ఎప్పుడు వస్తుందని చెప్పడం, ఏ టైంలో ఇది కరెక్ట్ గ్యారంటీగా వస్తుందని చెప్పడం మాత్రము అక్కడ ఏర్పడే క్యాండిల్ని బట్టి మాత్రం ఆ స్పాట్లో మాత్రమే చెప్పగలుగుతాం. అంతేకాని ముందే ఎక్స్పెక్ట్ చేసేసి ఇది దాటితేనే కంపల్సరీ కిందికి వచ్చేస్తుంది అంటే, కిందికైతే మార్కెట్ వస్తుంది కానీ ఆ టైంలో రావచ్చు, కొంచెం ఆగి రావచ్చు, మనకు కొంచెం పైకి తీసుకొని మళ్ళీ అయినా సరే మార్కెట్ అనేది కంపల్సరీగా కిందికి అయితే వస్తుంది క్రాస్ అవుతే మాత్రం. సో ఒకేసారి అప్పుడే పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. కానీ రేపటి విషయంలో మాత్రం నాకు అనిపిస్తున్నది ఏంటిదంటే, చాలా
డౌన్ సైడ్ ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. ఇది క్రాస్ అయిన తర్వాత నుంచి డౌన్ సైడ్ అనేది, సో మేబీ ఒకసారి క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వచ్చిన ఇది క్రాస్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ క్రాస్ అయినా ఇది ఎక్కడి వరకు రావచ్చు అంటే 22,000 వరకు కూడా మార్కెట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు. సో అప్ సైడ్ అంటారా, అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి మ్యాక్సిమం 22,485 నా ఎక్స్పెక్టేషన్. సో అది కనుక దాటి పైకి వెళ్ళిపోతే కనుక మార్కెట్ ఇంకా పైకి తీసుకో ఆ డౌన్ సైడ్ అనేది చూడకపోవచ్చు. ఎప్పుడు చూడదంటే 22,511 అనేది ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుందో ఇంకనేది మార్కెట్ కిందికి చూసే అవకాశాలు అనేది చాలా 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 తక్కువ. అలాగే 485 వరకు వెళ్ళేసి మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ మీరు డౌన్ సైడ్ మూమెంట్ తీసుకోవాలంటే మాత్రం నేనైతే మాత్రం ఈ 300 వరకు వెయిట్ చేస్తాను. ఆ 300 క్రాస్ అవుతేనే నేను అనేది డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తాను. సో అది కూడా నా సిగ్నల్స్ ప్రకారంగా నేను చేస్తాను మార్కెట్లో. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే కనుక డౌన్ సైడ్ వస్తే కనుక టార్గెట్ చెప్పాను, అదే అప్ సైడ్ వెళ్తే కనుక 511 క్రాస్ అవ్వాలి. 511 క్రాస్ అయిపోతే కనుక అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. అప్ సైడ్ మూమెంట్లో కూడా ఎలా ఉంటుందంటే 625, 710, 750 ఇవి అనేది అప్ సైడ్ టార్గెట్స్. అలాగే కనుక డౌన్ సైడ్ కనుక మన మార్కెట్లో కనుక చూసినట్లయితే కనుక ఒకవేళ 300 వరకు వచ్చినా కూడా 300 దాటిన తర్వాత అయినా సరే ఇది ఎక్కడెక్కడ ఆగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే మార్కెట్లో ఇదొక పాయింట్, ఈ పాయింట్ కాదు, ఈ పాయింట్ ఎంత, ఈ పాయింట్ 157. సో 157 దగ్గర మార్కెట్ ఒకసారి ఆగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా క్రాస్ చేసి వచ్చేసింది అనుకోండి 22,157. ఇది కూడా క్రాస్ చేస్తే కనుక మనకు మార్కెట్ వచ్చేసి 100, ఎందుకంటే ఇది ఒకటి ఉంది కదా దగ్గరలో. సో 100 అంటే కూడా 060 క్రాస్ చేస్తే దాదాపుగా 22,000 వరకు కూడా డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నేను అనుకోవడం ఏంటైతే కనుక రేపు మనకు మార్కెట్ మొత్తము కూడా డౌన్ సైడే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని నేనైతే ఎక్కువగా నమ్ముతున్నాను. రేపు పూర్తిగా మార్కెట్ డౌన్ సైడే ఉంటుందని, నేను వన్ సైడ్ మూమెంట్ ఉంటుందని నేను ఎక్కువగా నమ్ముతున్నాను. సో అలాగే మనకు డే క్యాండిల్ చూద్దాం ఒకసారి. సో డే క్యాండిల్ కనుక చూస్తే మనం కనుక ఒక ట్రెండ్ లైన్ చూసుకుంటాం కదా రోజు, అదేవిధంగా ఈ ట్రెండ్ లైన్ కనుక చూసినట్లయితే కనుక ఇక్కడ ఒకటి ఇది కదా మన ట్రెండ్ లైన్. సో ఈరోజు డౌన్ సైడ్ మార్కెట్ వచ్చిన తర్వాత మన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ మార్కెట్ అక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో అదేవిధంగా రేపు వచ్చేసి కూడా డౌన్ సైడ్ రావచ్చు మార్కెట్. సో డౌన్ సైడ్ వస్తే కనుక ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఆగుతుందా, అయితే నేనైతే మాత్రం ఈ ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ ఆగుతుంది అనుకోవట్లేదు, కొంచెం కిందికి వచ్చే అవకాశము ఉంది అనుకుంటున్నాను. సో ట్రెండ్ లైన్ వరకు వచ్చినా కూడా పైనుంచి అంతకంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ రావాలనుకోవడం కూడా అవసరం లేదు. సో మనకు అక్కడి వరకు వచ్చినా కూడా చాలు. కానీ నేను అనుకోవడం మాత్రం ఆ ట్రెండ్ లైన్ను క్రాస్ చేసి ఇంకొంచెం మార్కెట్ కిందికి వస్తుంది, కింద విగ్ అనేది వదిలేసి మళ్ళీ అప్ సైడ్ తీసుకుంటుంది, లేదా కిందికి వచ్చినా కూడా మళ్ళీ అప్ సైడ్ తీసుకున్న బాడీ ఏర్పడినా కూడా మళ్ళీ అప్ సైడ్ మార్కెట్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే మీకు నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటాను, ఏంటిదంటే కంటిన్యూషన్గా కొన్ని క్యాండిల్స్ సేమ్ కలర్ పడుతున్నప్పుడు కొంత అనేది మనకు ఇన్ఫర్మేషన్ మార్కెట్ ఇస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ కంటిన్యూషన్గా 3 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, రెడ్ పడ్డది, మళ్ళీ గ్రీన్ పడ్డది. సో దీంట్లో అనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు కంపల్సరీ దాగి ఉంటుంది. మర్డర్ చేసినాక ఎవరైతే హింట్స్ వదిలేసి వెళ్ళిపోతుంటారో చూసారు, ఏదో ఒక హింట్ వదిలేస్తుంది మార్కెట్ అనేది. ఈరోజు మార్కెట్ జరిగింది అంటే కనుక రేపటి రోజు కోసం ఏదో ఒక హింట్ అనేది కంపల్సరీ వదిలేసి వెళ్తుంది, రేపు ఏం జరుగుతుంది అనేది. సో ఆ హింట్ని పట్టుకున్నప్పుడే మన మార్కెట్లో ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఈ రోజుకి సంబంధించి నాకు సంబంధించి అయితే కొన్ని హింట్స్ అనేది వదిలేసి వెళ్ళింది. నేను చూసిన ప్రకారంగా అయితే కనుక మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తానని చెప్పింది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో అదేవిధంగా నేనైతే ట్రేడ్ చేస్తాను. సో డే చూశారు కదా. సో అలాగే 1 అవర్ క్యాండిల్లో ఒకసారి ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయా, అంటే కంటిన్యూషన్ క్యాండిల్స్ ఏమైనా పడ్డాయా చూద్దాం. ఇక్కడైతే ఈ దరిదాపుల్లో ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి క్యాండిల్స్ లేవు. సో హాఫ్ అన్ అవర్లో ఏమైనా ఉన్నాయా, హాఫ్ అన్ అవర్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, కంటిన్యూగా క్యాండిల్స్ ఉన్నాయి. తర్వాత కలర్ మారింది. సో ఇక్కడ నుంచి ఇది ఏం చేయబోతుంది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు క్యాండిల్స్ నాకు చెప్తున్న విషయం ఏంటిదంటే, మళ్ళీ ఇది డౌన్ వస్తాను, మళ్ళీ ఇక్కడికి నేను డౌన్లోకి వస్తాను అని మార్కెట్ చెప్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందో, ఎలా ఉందనేది. సో దీనికి సంబంధించి అప్ సైడ్ వెళ్తే కనుక మార్కెట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడాలి కదా మనం. ఇన్ కేస్ మన అంచనాలు తప్పు అవుతే కనుక ఏంటి పరిస్థితి అంటే, సో 300 దాటి వచ్చేంత వరకు మాత్రము, 22,300 దాటి వస్తే మాత్రము నేను డౌన్ సైడ్గా దాన్ని చూస్తాను. అలాగే 300 పైనే మార్కెట్ మూవ్ అవుతూ అక్కడే జరుగుతూ ఉన్నది అనుకోండి మార్కెట్. సో అక్కడే జరుగుతున్నప్పుడు నేను చేసేది ఏంటిదంటే, నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,420. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది, ఆ టార్గెట్ తీసేసుకుంది. సో దీని కనుక క్రాస్ అయ్యి వెళ్ళిపోతే కనుక 22,485 ఇది నా నెక్స్ట్ టార్గెట్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నుంచి 22,511 వరకు మాత్రం నేను మార్కెట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే కనుక ఇది వచ్చేసి ఒక జోను. సో ఈ జోన్ దాటి 511 ఎప్పుడైతే క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్తుందో, నాకు 22,625 వరకు నేను మార్కెట్ను అప్ సైడ్గా చూస్తాను. సో అలాగే డౌన్ సైడ్ చెప్పాను, అప్ సైడ్ చెప్పాను. సో అప్ సైడ్ ఎప్పుడు డౌన్ సైడ్ ఎప్పుడు 300, అప్ సైడ్ ఎప్పుడు 511 అనేది క్రాస్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను అప్ సైడ్ మూమెంట్లో మార్కెట్ను చూస్తాను. అంతవరకు మాత్రం నేను దీన్ని డౌన్ సైడ్గానే చూస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఎక్కడ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కనుక అదే ట్రెండ్ లైన్ చూస్తే కనుక ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది మార్కెట్. సో ట్రెండ్ లైన్ కొంచెం అయితే విగ్ క్రాస్ చేసింది, కానీ దాని డౌన్ సైడ్ అనేది నిలబడలేదు. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ కనుక ఒకటి గమనించినట్లయితే కనుక, మనం ఇంతకుముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు కంటిన్యూషన్గా ఒకే కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వచ్చాయి. దాని తర్వాత ఆపోజిట్ కలర్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక స్టోరీ చెప్తుంది మనకు. ఆ స్టోరీని కనుక మనం కరెక్ట్గా చదవగలిగితే కనుక నెక్స్ట్ మార్కెట్ ఏం జరుగుతుంది అనేది గెస్ చేయొచ్చు. సో ఈ స్టోరీ ప్రకారంగా మార్కెట్ అనేది ఇక్కడ అప్ సైడ్ అనేది కొంత అని కాదు, మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ చెప్పింది. కానీ అప్ సైడ్ అనేది ఒక్కసారిగా వెళ్ళదు ఎప్పుడే కానీ. సో నిఫ్టీలో వచ్చేసేమో ఒకసారి డౌన్ వచ్చి అప్ సైడ్ వెళ్తానంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మాత్రము అప్ సైడ్ అంటుంది. సో ఏది నమ్మాలి ఇప్పుడు? ఏది నమ్మాలి అంటే, ఇక్కడ మనకి ఏదైతే చెప్తుందో రెండు దానిలలో కూడా ఏం చెప్తుంది, నిఫ్టీలో ఏం చెప్తుంది, డౌన్ వచ్చి అప్ సైడ్ వెళ్తా ఉంటుంది. సో నిఫ్టీ వచ్చినప్పుడు ఇది కూడా కిందికి వచ్చే కదా పైకి వెళ్ళాలి. సో నా ఉద్దేశం ప్రకారం అయితే కనుక రేపు మార్కెట్ అనేది అటు నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు కూడా రేపటి వరకు మాత్రం డౌన్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డే క్యాండిల్ చూశారు కదా. సో ఇంతకు మించి అయితే కనుక డౌన్ అనేది వచ్చినా కూడా కొంత రావచ్చు, లేదా 4700 వరకు కూడా మార్కెట్ డౌన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలాగే 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం ఒకసారి. 15 మినిట్స్ క్యాండిల్లో ఏం జరిగింది అనేది. ఈ లైన్ అనేది మనకు అక్కడ గీసుకోవడం వల్ల ఏర్పడ్డది. సో లైన్ అనేది మనకు అలాగే కంటిన్యూగా ఉంటుంది డే క్యాండిల్ పెట్టుకున్నప్పుడు. సో ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది మంచి మూమెంట్ కదా మనకు ఈరోజు. ఇది అనేది మనకు మంచి మూమెంట్. సో ఇదేం చేయబోతుందో రేపు నాకు తెలిసినంత వరకు ఇదైతే కనుక రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గ్యాప్ అప్ కొంతమయ్యి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ ఏర్పడుతుంది అనుకుంటాను. సో కానీ ఇక్కడ విషయం ఏంటిదంటే 47,900 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో సో అప్పుడు అనేది డౌన్ సైడ్ మార్కెట్ తీసుకోవడం బెస్ట్. అలాగే కనుక అప్ సైడ్ మూమెంట్లో కనుక మనం ఉండాలి అంటే కనుక 48,250 48,250 అనేది క్రాస్ అయ్యి అప్ సైడ్ కనుక సస్టైన్ అవుతే కనుక మార్కెట్లో అప్ సైడ్ ఉండొచ్చు. అప్పుడు మాత్రం 48,500 ఎబో మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే రేపటికి సంబంధించి అయితే కనుక డౌన్ సైడ్ అప్ సైడ్.
సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా, మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా వాట్సాప్లో మీరు దీంట్లో మీకు సంబంధించి దాని కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక దానికి సంబంధించి నేను అయితే ఆన్సర్ చేస్తాను. నా వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఉపయోగపడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.